వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చేసి నేను దీవాళీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో మా దీవాళీ మీరు చూస్తున్నట్లయితే చూసారా, వర్షంతో అనమాట. సో 3-4 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. సో నేను ముందు వ్లాగ్లో మీకు చెప్పాను కదా, సో ముందు షాపింగ్ వ్లాగ్ నేను ఒకటి మీకు పోస్ట్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఇలా వర్షం పడుతూ ఉందన్నమాట. అండ్ చూద్దాం దీవాళి ఎలా జరుగుతుందో ఏంటో మరి తెలీదు. అండ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ వచ్చేసి ఇలా గులాబ్ జామ్ అయితే చేశాను అనమాట. సో రెసిపీ అందరికీ తెలిసిందే కదా, అందుకోసమే నేనైతే ఏం పోస్ట్ చేయలేదు. సో నేను ఆల్రెడీ దీపారాజన అనేది అంతా మొత్తం చేసేసాను అనమాట. అండ్ ఏమీ లేదండి, చాలా సింపుల్గా అయిపోయింది దీవాళీ అయితే. సో మొత్తం వర్షంతోనే సరిపోతుంది, ఇల్లు మొత్తం గజిబిజిగా ఉందన్నమాట. సో ఎక్కడైనా చూసినా తడి బట్టలే ఉన్నాయి, బట్టలు అస్సలు ఆరలేదు. అండ్ అలాగే ఇంకా పూజ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము, పండగ కాబట్టి చేసుకోవాలి కదా, దానికోసమే ఇంకా నేనైతే ఇలా అయితే సింపుల్గా ఇలా గులాబ్ జామ్ అయితే చేస్తాను అనమాట. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సో మీరు చూస్తున్నట్లయితే ఇలా చేసేసుకున్నాం అనమాట పూజ కూడా. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో నేను వ్లాగ్ అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అంతగా చూపించడానికి ఏమీ లేదు, ఏం చూపిస్తాము, మార్నింగ్ అంతా మామూలుగానే ఉంటుంది. ఫెస్టివల్ అనేది ఈవినింగే కదా, అందుకోసమే నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నా దగ్గర శారీ ఉందన్నమాట. సో శారీతో ఇలా ఫ్రాక్ లాగా కుట్టించాను అనమాట. నేనైతే 2 ఇచ్చాను, 2 ఇస్తే నేను అడిగింది ఒకటి, ఆయన కుట్టి ఇచ్చింది ఒకటి అనమాట. సో సరేలే ఏదైతే ఏమైంది, కొత్త డ్రెస్సే కదా అని చెప్పేసి ఇంకా ఇది వేసేసుకున్నాను అనమాట. అండ్ అది కూడా చాలా అంటే చాలా లేట్గా ఇచ్చాడు. సో ఈవినింగ్ 6కి ఇచ్చాడనమాట పండగ రోజు. నేను 10 డేస్ ముందు ఇస్తే అప్పటికప్పుడు ఆయన మర్చిపోయారంట నా డ్రెస్ విషయమే. ఇంకా వెంటనే అప్పటికప్పుడు కుట్టించారు. ఈవినింగ్ 6 కల్లా నాకు డ్రెస్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే నేను దీపారాజన అనేది అయితే చేసేస్తున్నా, అంటే బయట పెడతాం కదా, సో అది ఇంకా ఇలా సింపుల్గా అయితే నా దీవాళీ అనేది అయితే అయిపోయిందనమాట. అండ్ మీరందరూ ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారు, క్రాకర్స్ కాల్చారా లేదా అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే క్రాకర్స్ ఏం కాల్చలేదు, ఊరికే ఫార్మాలిటీ కదా కాల్చాలి కాబట్టి ఓన్లీ అలా కాకరపోతులు ఉంటాయి కదా, సో వాటికే కాల్చాము. అండ్ ఇంకా భూచక్రాలు అండ్ దాన్ని ఏమంటాం, ఫ్లవర్ వాజ్లా వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, చిచ్చుబుట్టి. సో అది ఓన్లీ ఒక్కొక్క పెట్ట తెచ్చుకున్నాము అంతే, ఇంకేం లేదు. సో ఇదే అనమాట నా అవుట్ఫిట్ వచ్చేసి. ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగా కుట్టారు అప్పటికప్పుడైనా సరే. సో అదనమాట విషయం. సో నేనైతే ఇంకా ఈ దీపాలని తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. ఇవి బయట పెట్టడానికి మాత్రమే నేను ఇలా మట్టివి ఉంటాయి కదా ప్రమిదలు, అవైతే పర్చేస్ చేస్తాను అనమాట బయట పెట్టడం కోసం. ఇవైతే ఇప్పుడు నేను తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. సో వర్షం అయితే ఆగిపోయిందనమాట. ఈవినింగ్ వచ్చేసేపాటికి 6:30 ఆ టైం కల్లా ఆగిపోయింది. సో అంత టెన్షన్ అయిపోయింది అనమాట, దీపాలు ఎక్కడ వెలిగించాలి ఏంటనేది. ఎందుకంటే మాకు ఇక్కడ వరకు వర్షం పడిపోతుంది అనమాట, చినుకులు. సో జరుగుతుందా లేదా అని చెప్పేసి నేనేమి డిసప్పాయింట్ అయిపోయాను అనమాట నేనైతే. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్
చేసినంతగా అయితే నేనేం చేయలేదు, నార్మల్గా అయితే చేశానమాట. బయట అంతా నేను అంతకు ముందైతే బయట అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి దాంట్లో దీపాలు అలా వెలిగించేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు వర్షం ఆగిపోతుందో ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియట్లేదు అనమాట. ఒకవేళ నేను అదంతా చేశాను అనుకోండి, ఒకవేళ వర్షం పడింది అనుకో మొత్తం అంతా పాడైపోతుంది కదా, అందుకోసమే నేనేమి బయట ఏం చేయలేదు. అండ్ ఇంట్లో ఇలాగ నార్మల్గా ఇలా చేశానన్నమాట. సో ఇక్కడ ఇదేంటంటే మాకు అక్కడ ఒక గట్టులా ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఫ్లవర్స్తో ఇలాగా చేస్తున్నాను అనమాట. సో చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను కొనుక్కొచ్చాను అనమాట. డీమార్ట్లోనే కొన్నాను బిఫోర్ లాస్ట్ ఇయర్, అవైతే ఉన్నాయి. సో నేనైతే డీమార్ట్కి వెళ్ళాను కానీ బట్ అక్కడ నాకు అస్సలు ఏమీ దొరకలేదు. నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే ఉన్నాయి, అక్కడ కొత్తగా వెరైటీస్ ఏమీ రాలేదు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాటిల్స్లో మనం వేస్తాం కదా, లైటింగ్స్ లాగా వస్తాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వెళ్ళాను. బట్ అలాంటివి ఏమీ లేవు, ఓన్లీ క్యాండిల్స్, అవి పాట్స్ లాగా ఉంటాయి. సో అవే ఉన్నాయి, నేను ఇంకా అవేం తీసుకోలేదు. సో డీమార్ట్ హాల్ కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా 200 లోపల అంటే 180 170 అయితే 1K ఫాలోవర్స్ అయితే అయిపోతారనమాట మనకి ఇన్స్టాలో. సో నన్ను ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, అక్కడ కూడా నేను ఏదో ఒక అప్డేట్స్ అనేవి పెడుతూనే ఉంటాను, స్టోరీస్ పోస్ట్ అలా పెడుతూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి అయితే మాట్లాడేసుకుందాం. సో ఇలా అయితే నేను పెడుతున్నాను అన్నమాట. ఇంకేంటి విశేషాలు, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో వ్లాగ్ అయితే చాలా లెంతీ వచ్చిందనమాట, బట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ అది నేను కట్ చేసి ఇలా 14 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఇలా మనం క్రాకర్స్ అనేవి కాలుస్తూ ఉంటాం కదా, కాల్చేటప్పుడు ఏంటంటే స్ట్రీట్స్ మీద తిరిగే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ లేకపోతే కౌస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. సో దయచేసి వాటి మీద మాత్రం అలాంటివి ఏవి వేయకండి, ఎందుకంటే చాలా మందిని చూస్తూనే ఉంటాం కదా మనం, ఇలా వేస్తూ ఉంటారు వాటి మీద కావాలని బెదిరించడానికి. సో అలా చేస్తూ ఉంటారు కదా, అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు ప్లీజ్. మీకు కుదిరితే కనుక వాటికి కొంచెం షట్టర్ ఇవ్వడానికైతే మీరు ట్రై చేయండి. బట్ ఏంటంటే నాకు ఎందుకు అంటే మా ఇంట్లో షీరో ఉంది కదా, సో దానికైతే ఆ పటాకిల్ సౌండ్కి అదైతే దడుచుకొని దాక్కుంటుందన్నమాట. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ఇంట్లో ఉండే మనం పెంచుకునే వాటిని మనం ఎంత బాగా చూసుకుంటామో స్ట్రీట్స్లో తిరుగుతాయి కదా, సో ఈ యొక్క చిన్న హెల్ప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో వాటి మీదకి వేయడం, వాటిని భయపెట్టించాలని చేయడం, సో ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే
దీపాలు అనేవి అవి ఉన్నాయి కదా, వాటిలో అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఓన్లీ ఈ క్యాండిల్స్ వరకు నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట, ఇంకేం తీసుకోలేదు. నాకు కలెక్షన్ కూడా అంతగా ఏం నచ్చలేదు. ఉన్న కలెక్షన్ కూడా అవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడ గ్లాసెస్ లాగా సేమ్ అవే ఉన్నాయి అనమాట. అందుకని నేను అవైతే ఏమీ తీసుకోలేదు. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ దీంట్లో పెట్టేస్తున్నా. దీంట్లో పెట్టేసిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాను. అప్పుడు చూడండి సూపర్గా ఉంటుంది అనమాట. సో నేను ఈవినింగ్ అంతా ఇంకా ఇలా లైట్స్ ఆఫ్ చేసి ఓన్లీ క్యాండిల్స్తోనే ఇల్లు మొత్తం అలా ఉంచేసాను అనమాట. అసలు లైట్స్ అనేది నేను ఆన్ చేయలేదు. సో ఇప్పుడైతే మీరు అది చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్లో ఇలా క్యాండిల్స్ అనేవి అయితే వేస్తున్నాను అనమాట. ఇది ప్రతిసారి ఇలాగే చేస్తాను, ఈసారి కూడా అంతే అనమాట. వాటర్లో ఫ్లవర్స్ వేసేసి ఆ ఫ్లవర్స్లో ఇలాగ నేను క్యాండిల్స్ వెలిగించాను కదా, సో అవైతే పెట్టేస్తున్నాను. నేను ఏమనుకున్నా అంటే లైటింగ్స్ కూడా అవి కొందాము ఉంటాయేమో అనుకున్నా, బట్ ఆ వర్షానికి ఏమీ తోచలేదన్నమాట. సో ఇంకెక్కడికి తిరగలేకపోయాము. ఓన్లీ ఆ క్యాండిల్స్ అండ్ ప్రమిదలు ఒకటే కొనుక్కొని వచ్చేసామన్నమాట. సో నేను ఏదేదో ఊహించుకున్నాను, బట్ కుదరలేదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకోవడానికైతే చూద్దాం. అండ్ నా డెకరేషన్ వచ్చేసి ఓవరాల్గా ఇలా అయితే వచ్చిందనమాట. అండ్ ఈవినింగ్ వరకు ఇంకా నైట్ పడుకునే వరకు ఇంక ఇలాగే లైట్స్ అనేవి ఏవి ఆన్ చేయలేదు, ఇలాగే ఉంచానమాట. చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ నాకైతే సాటిస్ఫై అనే చెప్పొచ్చు, ఎందుకంటే కొంచెం వర్షం అలా పడుతూ ఉంది కదా, కొంచెం చిరాగ్గా ఉంది. అయినా సరే ఇంకా నాకు కుదిరినంతలో నేనైతే ఇలాగా అయితే సెలబ్రేట్ అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది దీవాలి ఈసారి మాత్రం. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఇంకా కొత్తగా ఏమైనా చేయొచ్చు ఏంటనేది అయితే నేను అప్పుడు లాస్ట్లో మీరైతే చూస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము కాల్చిన క్రాకర్స్ వాటి అది మాత్రమే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వీడియో. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ సింపుల్ దీవాలి వ్లాగ్ కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మాత్రం ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. సో మీరందరూ కూడా సేఫ్గా దీవాలి జరుపుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో అయితే మరి వ్లాగ్ అనేది ఇలా కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. బాయ్ బాయ్.